ఖరీఫ్ రైతుకు అండగా ప్రభుత్వం సమృద్ధిగా విత్తనాలు ఎరువుల పంపిణీ మే 15 నుంచే దశల వారీగా సాగునీటి విడుదల రైతులకు ఇబ్బంది లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేశారు వ్యవసాయ శాఖ వారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు ఎరువులు సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 294 కోట్ల రూపాయల బడ్జెట్తో 7,46,000 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖరీఫ్ 2026 సీజన్కు అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చి రొట్టె ఎరువు విత్తనాలను గత సంవత్సరాల మాదిరిగానే 50% రాయితీపై సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల పచ్చి రొట్టె విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసినట్టు చెప్పారు. మిగిలిన అవసరాల కోసం టీజీఎస్డీసీ, హెచ్ఐఎల్, ఎన్ఎస్సి, అంగ్రూ సంస్థల ద్వారా అదనపు విత్తనాల సేకరణ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది 2,20,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై పంపిణీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. వేరుశనగ విత్తనాల సేకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మే 20 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే 1,62,000 క్వింటాళ్ల వరి విత్తనాలను మే 15 నుంచి రాయితీపై రైతులకు అందజేయనున్నట్టు వెల్లడించారు. చిరుధాన్యాలు, అపరాలు తదితర ఇతర విత్తనాలను జూన్ 15 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేసే ప్రతి విత్తనాన్ని సంబంధిత ప్రయోగశాలలో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తరువాత మాత్రమే రైతు సేవా కేంద్రాలకు పంపిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలే అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2025-26 సంవత్సరం నుంచి గ్రామీణ విత్తనోత్పత్తి పథకానికి ప్రత్యామ్నాయంగా కొత్త విత్తన రకాల పెంపొందించడానికి తోడ్పాటు అనే సవరించిన సమగ్ర పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1,03,900 క్వింటాల విత్తనోత్పత్తి జరిగిందని, 2026-27 సంవత్సరానికి 1,20,678 క్వింటాళ్ల విత్తనోత్పత్తి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. గత ప్రభుత్వం 2019-20 నుంచి 2023-24 వరకు రాయితీ విత్తనాలు సరఫరా చేసిన సంస్థలకు 476 కోట్ల 94 లక్షల రూపాయల బకాయిలు ఉంచిందని మంత్రి విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తి చెల్లింపులు ఇప్పటికే విడుదల చేస్తుందని, 2025-26 సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. రైతులకు వివిధ పంటలపై ఆకర్షణీయమైన రాయితీలు కొనసాగిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వరి విత్తనాలకు జిల్లాల వారీగా క్వింటాలకు 500 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు రాయితీ, చిరుధాన్యాలకు 50%, పప్పు ధాన్యాలకు 30%, శనగలకు 25%, వేరుశనగ మరియు నువ్వులకు 40%, పచ్చి రొట్టె ఎరువు విత్తనాలకు 50% రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. 80% వరకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి ఖరీఫ్ 2026 సీజన్కు మొత్తం 18,09,000 మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయింపుగా ఉండగా, మే నెల ఇప్పటి వరకు 3,44,000 మెట్రిక్ టన్నులు కేటాయించబడినట్టు వెల్లడించారు. ఏప్రిల్ 1 నాటికి 7,13,000 మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వలు ఉండగా, ఇప్పటి వరకు మరో 1,71,000 మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్రానికి చేరాయని తెలిపారు. దీంతో మొత్తం 8,84,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,08,000 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు విక్రయించగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7,77,000 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. యూరియా 2,40,000 మెట్రిక్ టన్నులు, యూరియా 2,40,000 మెట్రిక్ టన్నులు, డిఏపి 94,000 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపి 35,000 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 3,62,000 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పి 46,000 మెట్రిక్ టన్నులు మేర అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతుల అవసరాలను ముందుగానే అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ఎరువుల సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఖరీఫ్ 2026 సీజన్కు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. రైతులకు సమయానికి సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖతో సమన్వయం చేస్తూ సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, జలాశయాల నిల్వలు, కాలువల మరమ్మతులు, ఖరీఫ్ అవసరాలను సమీక్షించిన అనంతరం మే 15 నుంచి దశలవారీగా సాగునీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్ పంటల సాగు సాధారణంగా జూన్ నుంచి ప్రారంభమై అక్టోబర్ వరకు కొనసాగుతుందని, వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ తదితర పంటలకు సమృద్ధిగా వర్షపాతం, సాగునీరు అవసరమవుతాయని తెలిపారు. ప్రతి జిల్లాలో నీటి లభ్యత ఆధారంగా ఇరిగేషన్ బోర్డు సమావేశాల్లో నీటి విడుదల తేదీలను ఖరారు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గోదావరి డెల్టా వ్యవస్థ పరిధిలో ప్రస్తుతం
51.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. జూన్ 30 వరకు ఖరీఫ్ అవసరాలకు 38.52 టీఎంసీలు అవసరమవుతాయని, మిగిలిన 13.15 టీఎంసీలతో జూలై 14 వరకు సాగునీటి అవసరాలు తీర్చగలమని చెప్పారు. కాలువల మరమ్మతులు, సిల్ట్ తొలగింపు, కలుపు నివారణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. కాలువల అభివృద్ధి పనులు చేపట్టినందున మే చివరి వరకు పనులు పూర్తి చేసి జూన్ 1 నుంచి నీటి విడుదల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కృష్ణా డెల్టా వ్యవస్థలో పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 24.43 టీఎంసీల ప్రత్యక్ష నిల్వ ఉందని తెలిపారు. జూన్ నెల ప్రారంభం ఖరీఫ్ అవసరాలకు 18.22 టీఎంసీలు అవసరమవుతాయని చెప్పారు. తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు కేటాయించిన తర్వాత 2.21 టీఎంసీలు మిగులుతున్నాయని పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ప్రస్తుతం అదనపు నీటి లభ్యత లేదని చెప్పారు. కాలువల నిర్వహణ పనులు మే 2 నుంచి ప్రారంభమయ్యాయని, జూన్ 1 నుంచి కృష్ణా తూర్పు డెల్టా, జూలై 1 నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు నీటి విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం 9.22 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలిపారు. సాగు పనులు జూన్ 2వ వారంలో ప్రారంభమవుతాయని, వరి నాట్లు జూలై 2వ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాలువల నిర్వహణ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కడప జిల్లాలోని 5 మధ్య తరహా ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 3.905 టీఎంసీల నిల్వ ఉందని తెలిపారు. కాలువల వ్యవస్థ సక్రమంగా సిద్ధంగా ఉండటంతో మే 15 నుంచే నీటి విడుదలకు అవకాశం ఉందన్నారు. అనంతపురం జిల్లాలో గత 10 ఏళ్లలో జూలైలోనే నీటి విడుదల ప్రారంభమైన దృష్ట్యా ఈ ఏడాది కూడా జూలై 17 ప్రాంతంలో నీటి విడుదల జరిగే అవకాశం ఉందని తెలిపారు. తుంగభద్ర హై లెవెల్ కాలువ పరిధిలో కూడా ప్రస్తుతం నీటి నిల్వలు పరిమితంగా ఉన్నాయని, గత అనుభవాల ప్రకారం జూలైలోనే నీటి విడుదల ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం మొత్తం 27.07 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 17.866 టీఎంసీలుగా ఉందని మంత్రి తెలిపారు. తాగునీరు, ప్రారంభ సాగు అవసరాల కోసం మే 15 నుంచి జూన్ 15 వరకు రోజుకు 7,000 క్యూసెక్ల చొప్పున విడుదల చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 99.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగా 887.90 టీఎంసీల నీటి వినియోగం జరిగినట్లు తెలిపారు. అలాగే 2024-25 ఖరీఫ్లో 96.22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్, వంశధార, తాడిపూడి, ఎస్ఆర్బీసీ, తుంగభద్ర తదితర ప్రధాన ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు వెల్లడించారు.